ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం వెన్నుముక్క గాయంతో ఇబ్బంది పడుతున్న మార్ష్ ఈ మెగా టోర్నీ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించలేడు. అయితే జార్జ్ బెయిలీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మార్ష్ స్థానంలో ఎవరినీ ప్రకటించలేదు. ఈ ఆల్రౌండర్ స్థానంలో వెబ్స్టర్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తుది స్క్వాడ్ను ప్రకటించడానికి ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. ఇక మార్ష్ దూరం కావడంతో ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. హెడ్తో పాటు ఇన్నింగ్స్ను ఆరంభించడంతో పాటుగా బౌలింగ్లోనూ ఫాస్ట్ బౌలర్గాను రాణించగలడు. ఇప్పుడు మార్ష్ స్థానంలో ఓపెనర్ను సెలెక్ట్ చేయాలా లేకపోతే మరో ఆల్రౌండర్ను సెలెక్ట్ చేయాలా అనే డైలమాలో ఆస్ట్రేలియా ఉంది. గత కొంతకాలంగా మార్ష్ ఫార్మాట్ ఏదైనా ఘోరంగా విఫలమవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 7 ఇన్నింగ్స్ల్లో 73 పరుగులు చేసి చివరి టెస్టుకు జట్టులో స్థానం కోల్పోయాడు. అనుభవం దృష్టిలో పెట్టుకుని ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కినప్పటికీ గాయంతో దూరం అవ్వాల్సి వచ్చింది. మార్ష్ కాకుండా ఆసీస్ జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్లు జోష్ హేజిల్వుడ్, కెప్టెన్ కమిన్స్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరు ఈ మెగా టోర్నీ సమయానికల్లా కోలుకుంటారా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే ఫిబ్రవరి 22న ఇంగ్లాండ్తో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.